ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. మరి ముఖ్యంగా ఆగస్టు నెలలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బలపరచాలని శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. 7 నెలలు దేవుడు మనల్ని అద్భుతంగా కాచి కాపాడి ఉన్నారు. 8వ నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. కీర్తనలు 92వ కీర్తన 1వ వచనములో మనం చదువుతున్నట్లుగా, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలని, ఆయన నామమును కీర్తించేవారిగా ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు యెహోవా నామమును స్తుతించాలి అంటే, ఆయన వాగ్దానములు ఆ క్రిందకి కనిపిస్తున్నాయి. ఆయన కార్యములు గొప్పవి. ప్రభువా, నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచు. ఆగస్టు నెలంతా కూడా దేవుడు తన కార్యముల చేత మనల్ని సంతోషింపజేయబోతూ ఉన్నాడు. నిరాశతో, నిస్పృహతో, వేదనతో బాధపడుతున్నావేమో, దేవుడు నీ జీవితంలో కార్యములను చేస్తూ నిన్ను సంతోషపరచబోతూ ఉన్నాడు. మన జీవితంలో వచ్చిన ప్రతి కష్టము, ప్రతి బాధ, అది మనకు ఒక పాఠంగా ఉంటూ ఆయన కార్యముల చేత మనలను సంతోషపరచబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, గురుపోతు కొమ్ము వలె మన కొమ్ములను ఆయన పైకెత్తబోతూ ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానం. యెహోవా మందిరములో ఆయన మనలను నాటి, అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను వర్ధిల్లింప చేయబోతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ఈ విధంగా చెప్తా ఉంది, ఇదిగో ముసలితనమందు కూడా ఇంకా చిగురు పెట్టే అనుభవాన్ని దేవుడు దయచేయబోతుంది. సారము కలిగి పచ్చగా. ఎందుకు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని వాక్యము చెప్తూ ఉన్నట్లుగా దేవుడు నీకు మంచి సారమును దయచేయబోతూ ఉన్నాడు. దేవుని వాక్యం ఇలా చెప్తా ఉంది, యెహోవా యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యము చెప్తూ ఉన్నట్లుగా, దేవుని వాక్యములో నువ్వు దివారాత్రులు సంతోషిస్తే నీ జీవితము ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చబడబోతుంది. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించును గాక. ఆమేన్.